training at least 1 lakh people in my career. So with all the support of the members, the builders, the అందరూ కూడా buyers, investors, they are helping me to reach this goal. Thank you for all of you. Next question ఏమడిగారు? Training program I answered. What are the objections are coming in open plots, real estate? Please explain. It depends upon the customer అండి. కొంతమంది చాలా తెలివిగా ఉంటారు, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్. They will have more knowledge, they will visit more websites, and they will start asking. మీకు నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎన్ఆర్ఐ అడిగిన క్వశ్చన్లు ఇండియాలో ఎవరు అడగరు, ఒకటి. రెండోది, ఇఫ్ కస్టమర్ ఈజ్ ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్, యూ షుడ్ గెస్ హిమ్ అండ్ గేజ్ హిమ్. కొనేవాళ్ళు కంటే కొనని వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. లక్కీ భాస్కర్ సినిమా చూస్తే ఎక్కడ ఆపాలో, గేమ్ మొదలు పెట్టి ఇంపార్టెంట్, ఎక్కడ ఆపాలనేది ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్లో ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి అనేది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. లేకపోతే యూ విల్ బి వేస్టింగ్ యువర్ ప్రొడక్టివ్ టైమ్ అండ్ విల్ బి కన్వర్టెడ్ టు నాన్ ప్రొడక్టివ్ టైమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్, యూ బికమ్ యాంగ్రీ, యూ లూజ్ యువర్ టెంపర్. సో అది చూసుకోవాలండి. హౌ టు, మన ట్రైనింగ్లో ఒక టాపిక్ ఉంది, హౌ టు ఐడెంటిఫై ఎ బయర్, హౌ టు క్వాలిఫై ఎ బయర్, హౌ టు బిల్డ్ ర్యాపో విత్ బయర్. 3 టాపిక్లు మాట్లాడతాం మనం. So until unless you don't know the building rapport, you cannot survive. And most of the times realtors doesn't have patience to listen. మనం కస్టమర్ని మాట్లాడనుకుంటా మనమే మాట్లాడేస్తుంటాం. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కస్టమర్ని అలౌ చేయాలి మీరు మాట్లాడండి. కస్టమర్ 80% మాట్లాడితే మనం 20% మాట్లాడాలి. దట్స్ ది యావరేజ్ నామ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే వీ డోంట్ అలౌ దెమ్, మనమే చెప్పేస్తాం. దట్ యూ లూజ్ ద డీల్. మీరు ఎంత తక్కువ మాట్లాడి అంత ఎక్కువ మాట్లాడిస్తే అంత ఇంపార్టెంట్. ఓకే. సో అబ్జెక్షన్స్ అనేది జనరల్గా ఏమొస్తుందంటే ఒక 2-3 చెప్తాను, చాలా వస్తాయి, 15-20 అబ్జెక్షన్. ఒక మెయిన్ అబ్జెక్షన్ ఏమొస్తుందంటే మీ ప్రైస్ పక్కనోడి కంటే ఎక్కువ ఉంది. హౌ విల్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? మీకేంచి వేరే ప్రాజెక్ట్, ఐ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ టాపిక్, ఈ క్వశ్చన్ క్లోజ్ చేస్తాను. వన్స్ ఐ వాజ్ మార్కెటింగ్ a project in Bangalore highway. This is around 3-4 years back. So I was promoting one XYZ project. వాళ్ళు ఇంకో 3 ప్రాజెక్ట్స్ చూశారు. నాకేం చెప్పారంటే, మీరు చెప్తుంది చాలా ఎక్కువ రేటు, నా దగ్గర ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తక్కువ రేట్ అని నాకు చెప్పాడు. వాట్ విల్ యూ డూ? కెన్ ఎనీబడి ఆన్సర్? వాట్ విల్ యూ డూ అట్ దట్ టైమ్? సో ఇక్కడ ఏంటంటే నేనేం చెప్పానంటే, ఏ కంపెనీ చెప్పి ఆ కంపెనీ బ్రోచర్ తీసుకెళ్ళి చెప్పాను, మీరు చెప్పేది అబద్ధం సార్, ఆ కంపెనీ ప్రైస్ ఇది, మా కంపెనీ ప్రైస్ ఇది, కంపారిజన్ మాకు వాళ్ళకి 15%, 10% తేడా ఉందని చెప్పాను. ఇస్ ఇట్ అ రైట్ వే? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది మార్కెట్ నాలెడ్జ్, పీపుల్ విల్ టెల్ సో మెనీ థింగ్స్, 100 థింగ్స్ చెప్తారు. మనం నాలెడ్జ్ లేనప్పుడు ఒప్పుకోవాలి, నాలెడ్జ్ ఉంటే మనం ప్రూవ్ చేయాలి. అట్లా చాలా కేసులు. ఆ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ చాలా వస్తాయి, ఈ ప్రాజెక్ట్లో ఇవ్వట్లేదు అంటారు. సో యూ షుడ్ బి అవేర్. మనకి ఎప్పుడు రియల్ సేల్స్ మెన్ ఏంటంటే, మన ప్రాజెక్ట్ ఎక్కువ తెలుస్తుంది, మన ప్రాజెక్ట్ అంటే మన చుట్టూ ఉన్న ప్రాజెక్ట్ కూడా ఎక్కువ తెలుసుకోవాలి. యూ షుడ్ నాట్ మార్కెట్ దోస్ ప్రొడక్ట్స్, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ దేర్ గివ్. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో హైలైట్ యూఎస్పీ ఉంటుంది. ఆ యూఎస్పీ ఏంటని మీరు కనుక్కోవాలి. కొంతమంది లొకేషన్ ఉంటుంది, కొంతమంది ప్రైస్ ఉంటుంది, చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ యూ టు ఐడెంటిఫై. రెండోది ఏమంటారంటే, లొకేషన్ మీద చాలా లాన్ ఉంది మెయిన్ రోడ్కి. ఎస్, మెయిన్ రోడ్కి లాన్ ఉంటే ప్రైస్ తక్కువ ఉంటుంది, మెయిన్ రోడ్ పక్కన ఉంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అప్రిషియేషన్ ఎప్పుడు కూడా హైవే పక్కన ఉన్నదానికి ఎక్కువ 4 to 5 yearsలో అప్రిషియేట్ అవుతుంది, 10 yearsలో 5 times అవుతుంది. సో దట్ ఈస్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్. గత 5 yearsగా ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఈ లాస్ట్ ఇయర్లో ప్రైస్ ఎంత ఉంది, రీసెంట్గా ప్రైస్ ఎంత అయింది. ఇఫ్ యూ గివ్ ది అనాలిసిస్, దిస్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ రియాలిటీ. అంటే పడుకొని లేసి వెళ్ళిపోయి చేయడం కాదు. యూ షుడ్ వెల్ ప్రిపేర్ యువర్ గ్రౌండ్ వర్క్. ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం, ఏం చేస్తామండి, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తాం. అందులో 2 తరాలు బాగోపోయినా వీ డోంట్ ఫైనలైజ్ దట్ కపుల్, రైట్? సో రియల్ ఎస్టేట్లో కూడా మీరు ప్రాజెక్ట్ మార్కెట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ నుండి తెలుసుకోండి, ఆ బిల్డర్ హిస్టరీ తెలుసుకోండి, బిల్డర్ మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, రెప్యుటేషన్ ఎట్లా ఉంది, గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి. ఇవన్నీ హౌ టు సెలెక్ట్ ఎ గుడ్ బిల్డర్ అనేది ఒక టాపిక్ ఉంటుంది, దాని మీద 1 గంట మాట్లాడదాం. సో వెరీ డీటెయిల్. ఇప్పుడు మనకి తక్కువ 1/2 hour 1 hourలో అవన్నీ చేయలేం. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ క్లూ, దిస్ ఈస్ వాట్ వి టాక్. ఓకే. సో అబ్జెక్షన్స్ క్యాన్ బి ఇన్ డిఫరెంట్ వేస్.
ఆ అబ్జెక్షన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ అప్పటికప్పుడు స్ట్రాటజీ డోంట్ టెల్ సేమ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ అబ్జెక్షన్. చాలామంది మా వైఫ్ ఒప్పుకోలేదు అంటారు. లేకపోతే మా ఫాదర్ ఒప్పుకోలేదు అంటారు. దేర్ ఈస్ సొల్యూషన్. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాదు, వెస్ట్ ఫేసింగ్ ఉంది. నాకు ఈస్ట్ ఫేసింగే కాదు. మీ దగ్గర లేవు ఎలాగా? సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న బెనిఫిట్, లాస్ ఏంటి? వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటి? దెన్ హి విల్ బై. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్‌లో అన్నీ ఈస్ట్ ఉండవు, అన్నీ నార్త్ ఉండవు కదా! మిక్స్ ఉంటది. ఇది సగం, అది సగం ఉంటది. ఎక్కడ కూడా 4 ప్రాజెక్ట్స్ 4 సైడ్‌లున్నాయి తక్కువ. సో, దట్స్ హౌ యూ హావ్ టు హ్యాండిల్ ది అబ్జెక్షన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నో లిమిట్. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు టెల్ అండి? ప్లీజ్ టెల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నో లిమిట్. ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్. సిట్యుయేషన్. వాట్ సిట్యుయేషన్? ఈ క్వెషన్ కొద్దిగా క్లియర్‌గా అడగండి. క్లియర్‌గా అడిగితే ఐ కెన్ హెల్ప్ యూ ఔట్. వెంకట్ ఓకే. 8 lakhs. రవితేజ. టెలికాలింగ్ టిప్స్. యెస్, వెరీ ఇంపార్టెంట్. టెలికాలింగ్ టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టెలికాలర్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ది కంపెనీ. అంటే మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ కంపెనీ గురించి, మీ మేనేజర్ గురించి, మీ ప్రాజెక్ట్ గురించి డిసైడ్ అవుతది. సో, చాలామంది మేనేజ్మెంట్స్ గాని, మార్కెటింగ్ కంపెనీస్ గాని టెలికాలర్‌కి 10,000 ఇచ్చి పెట్టిస్తారు. అది రైట్ కాదండి. మీరు ఎంత ఇస్తున్నారో ఇంపార్టెంట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ 5 టెలికాలర్స్, పుట్ క్వాలిటీ 2 టెలికాలర్స్. బికాజ్ ఒక్కసారి లీడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేస్ వాళ్ళే ఉంటది కాబట్టి వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోతే ఆ లీడ్ పర్మనెంట్‌గా క్లోజ్ అయిపోతది. చాలామంది అర్థం చేసుకోవాలి. ఏంటంటే టెలికాలర్ ఈస్ ఎ అంబాసిడర్ ఆఫ్ ద కంపెనీ నా ప్రకారం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా తక్కువగా చూస్తాం గానీ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. వెరీ ఛాలెంజింగ్ రోల్. ఆ టెలికాలర్ ఒక్కలే ఫ్రమ్ ఎంక్వైరీ స్టేజ్ టు లీడ్ తీసుకెళ్ళి సైట్ విజిట్ దాకా తీసుకొచ్చేవారు. సో, వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ ప్రొడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫీ పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోను చేస్తారు మీరు. ఫోను చేసినప్పుడు "నువ్వెవరమ్మా? నువ్వెక్కడి నుండి ఫోను చేసావు?" "ఫోను పెట్టేయి" అంటాడు. పెట్టినట్టు ఎలా హ్యాండిల్ చేయాలి? హౌ కెన్ యూ హోల్డ్ దట్ కస్టమర్? సో, ఫస్ట్ ఆ కస్టమర్ గురించి కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ చేసుకొని, మనం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? మీకిచ్చిన 1, 2 మినిట్స్‌లో మీరు స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే ఎంటైర్ లీడ్ మీ కంపెనీ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ డోర్ టు డోర్ ఎళ్లి ఆ లీడ్ తెస్తారు. లీడ్ తేడానికి 4 రోజులు పడితే లీడ్ క్లోజ్ చేయడానికి 4 సెకండ్‌లో అయిపోతది. సో, టెలికాలర్ దేర్ ఈస్ సెపరేట్ ట్రైనింగ్ ఫర్ టెలికాలర్స్. ఓన్లీ 1 వీక్ ఇస్తాం. వాట్ కంటెంట్ టు బి స్పోకెన్, హౌ టు స్పీక్, హౌ టు కీప్ యువర్ బాడీ లాంగ్వేజ్, ఫోన్ ఎప్పుడు చేయాలి, ఫోన్ చేస్తే ఏం మాట్లాడాలి, మెసేజ్‌లో ఏం పెట్టాలి. కొంతమంది ఎత్తరు. మీకు చాలామంది 100 నంబర్‌లు ఇచ్చి చేయండి అంటారు. 100 నంబర్‌లో మీకు ఎత్తేది 15, 20, 30 మంది ఎత్తారు. అందులో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇద్దరు, ముగ్గురు. ఈ 100 మందిలో ఆ ఇద్దరు, ముగ్గురు ఎవరని ఎలా తెలుస్తది? మీ 100 కాల్స్ చేస్తేనే తెలుస్తది మీకు. అది చేసేటప్పుడు ఈచ్ కాల్ చాలామంది అరగంట సేపు మాట్లాడతారు. డోంట్ గివ్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద టెలిఫోన్. దే విల్ నాట్ కమ్ టు యూ. యూ హావ్ టు గివ్ ది బేసిక్ రా ఇన్ఫర్మేషన్. మేక్ హిమ్ ప్రాక్టీస్ టు కమ్ టు ది ఆఫీస్. ఆఫీస్‌కి రాకుండా ఫోన్‌లో డీల్ అయితే కాదు కదమ్మా! సో, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. సో, టెలికాలర్‌గా మీ బాడీ లాంగ్వేజ్, మీ ప్రొడక్ట్ నాలెడ్జ్, మీ కన్విన్సింగ్ స్కిల్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా అండ్ హావ్ ఎ స్మైల్. కొంత మాట్లాడితే ఎందుకు నాకు ఈ బతుకు అన్నట్టు మాట్లాడతారు. నో. ది కస్టమర్ షుడ్ ఫీల్ హ్యాపీ టు లిజన్ యూ. వై ఫీమేల్స్ ఆర్ కెప్ట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది టెలికాలర్ దే వుడ్ లైక్ టు లిజన్ ది స్వీట్ వాయిస్. మీ వాయిస్ స్వీట్ లేకపోతే ఎవరు సబ్జెక్ట్ తర్వాత. ఫస్ట్ యూ హావ్ టు అట్రాక్ట్ హిమ్. యూ షుడ్ ట్రై టు కీప్ ది కస్టమర్ ఇన్ యువర్ కంట్రోల్. ఎప్పుడు అది అవుతదంటే మీకు ఆయన కంటే ఎక్కువ నాలెడ్జ్ తెలుసు అంటేనే అవుతది. సో, ది లీడర్స్ హూ ఆర్ ట్రైనింగ్ చాలా మంది ఫెయిల్ అయ్యేది టెలికాలర్స్ వల్ల ఫెయిల్ అవుతారు. 5,000, 10,000 వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వర్కౌట్ కాదు. యూ షుడ్ హావ్ ఎ క్లారిటీ డే టు డే. ఇవాళ ఏం తప్పులు చేసాం, అది ఏం కరెక్ట్ చేసుకున్నాం అని చెప్పాలి. సో, దీని మీద మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ టచ్ విత్ మీ అండ్ టేక్ ది ట్రైనింగ్. సో, నెక్స్ట్ టెలికాలింగ్. ఆర్ యూ ప్రొవైడింగ్ అవేర్‌నెస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్? యెస్. వి హావ్ ఎ సెపరేట్ సెల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వి గివ్ యూ మన దగ్గర ఫ్లెక్సిబిలిటీ అంటే మీకు ఓవరాల్ జనరల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి స్పెసిఫిక్ సబ్జెక్ట్ డెప్త్‌లో అదే కొంతమంది కమర్షియల్ అడుగుతారు. కొంతమంది రెంటల్ అడుగుతారు. కొంతమంది ఓన్లీ ప్లాట్స్ అడుగుతారు. కొంతమంది గేటెడ్ కమ్యూనిటీ అడుగుతారు. సో, సిన్స్ ఐ హావ్ 30+ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ వి హావ్ క్లోజ్డ్ 20,000 ట్రాన్సాక్షన్ నేను నా టీమ్ క్లోజ్ చేసాం. 20,000 మందిని ట్రైన్ చేసాం. దే ఆర్ ఈజిలీ ఔట్ ఆఫ్ 20,000 70-75% ఆర్ సక్సెస్.